బంజారాహిల్స్లోని బాబు జగజ్జీవన్ రామ్ భవన్లో తెలంగాణ మాదిగ సంఘాల సదస్సు నిర్వహించారు. సదస్సుకు హాజరైన మాజీ మంత్రి ఎర్ర చంద్రశేఖర్, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, సతీష్ మాదిగ, గజ్జల కాంతం, పెడమర్తి రవి, ఎపూరి సోమన్న, ఇతర నాయకులు, మేధావులు, మాదిగల సంఘాల నాయకులు ఎస్సీ వర్గీకరణకు సుప్రీం తీర్పును అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో మాదిగ జనాభా దామాషా ప్రకారం విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతూ మాదిగ సంఘాల సదస్సు ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీలో చర్చ పెట్టి సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు చెప్పారని సతీష్ మాదిగా తెలిపారు. దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మొదట ఆర్డినెన్స్ తీసుకొస్తామని సీఎం మాటిచ్చారన్నారు. అమల్లోకి వస్తే గ్రూప్ 1, గ్రూప్ 2లలో ఉన్నతాధికారులుగా మన బిడ్డలు ఉండబోతున్నారన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సమయంలో ఎస్సీలలో 31 కులాలు మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు 59 కులాలు ఉన్నాయన్నారు. తెలంగాణ మాదిగ కుల సంఘాలు మరియు రాజకీయ ప్రజాప్రతినిధులు కలిసి మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణను సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖు నాడు తీర్పు చెప్తూ ఈ యొక్క రిజర్వేషన్ వర్గీకరణను రాష్ట్రాలు విభజన చేసుకోవచ్చు అని చెప్పేసి ఏదైతే వెసులుబాటు ఇచ్చిందో, వచ్చిన వెంబడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభలోనే అసెంబ్లీ నడుస్తున్న సమయంలో లేచి నేను మొట్టమొదట దీని వర్గీకరణ నేను చేస్తాను అని చెప్పేసి ప్రకటన చేయడం ఆయనకు యావత్తు తెలంగాణ మాదిగ జాతి రుణపడి ఉంటుందని చెప్పేసి మేము ఒకసారి తెలియజేసుకున్నాం. ఈ మీటింగ్ లో తీర్మానము మరియు రేపు అమెరికా నుంచి ముఖ్యమంత్రి గారు వచ్చిన వెంబడే మేము అతన్ని కలిసి తీర్మాన కాపీని ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒరిజినల్ గా మాదిగలకు నిజమైన వాటా దక్కే వరకు మా యొక్క శాంతియుతమైన పోరాటం, శాంతియుతమైన నినాదం మాదిగలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మనకు అండగా నిలబడ్డ ముఖ్యమంత్రి గారు శక్తినిద్దాం, అండగా నిలబడదాం, అతని చేతులను ఇంకా బలంగా చేద్దాం, మన హక్కులను అతడు చేసేటట్టుగా చూద్దామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాం. ఈరోజు హక్కుల కోసం జరిగిన అతిపెద్ద ఉద్యమం మాదిగ రిజర్వేషన్ ఉద్యమమని దేశానికి తెలియజేశామని ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ తెలిపారు. ఉషా మెహర్ కమిషన్ ఆర్టికల్ 341(a)(1)ను సవరించండి అని కేంద్రానికి చెప్పిందన్నారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడానికి మోడీ నటించారని, క్రిమిలేరియర్ ఎస్సీ వర్గీకరణలో ఉండదని కేంద్ర మంత్రి పార్లమెంట్లోనే చెప్పారన్నారు. రేవంత్ రెడ్డి 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న మాదిగ వర్గీకరణకు అండగా అసెంబ్లీలో నిలబడ్డారని ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ పేర్కొన్నారు. మా బాధలో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉంది, బీజేపీ మేనిఫెస్టోలో ఉంది, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉంది. కాంగ్రెస్ పార్టీ తరఫున చదువుతా ఉన్నా అది అంగీకరించింది కానీ చంద్రశేఖర్ గారు అనేది పోలియోలో రచ్చ చేసిన సందర్భంలో మందకృష్ణ ముందు మాట్లాడుతున్నాం. మన దగ్గర శాసనసభ ఎప్పుడు చేయాలి, ఒక వ్యూహంలో మనం సంపదను బయట చేస్తా, నువ్వు శాసనసభ ఏం చేస్తామని రణరకమైపోవాలి రాష్ట్రం అని చెప్తే పోయి మాట్లాడుతున్న క్రమంలో నేను రద్దు చేస్తున్న స్పీకర్ కిషన్ రెడ్డి గారు మాట్లాడాలంటాం, హరీష్ రావు గారు మాట్లాడినట్టు నేను రెండు చెప్పేది ముఖ్యంగా ఎవరైనా లేచి మాట్లాడితే మీరు మాదిగ వ్యతిరేకులు అవుతారో జాగ్రత్త. ఈరోజు ఎవరైనా లేచి అసెంబ్లీలో మాట్లాడారు అంటే మీరు మాదిగ వ్యతిరేకులు. ఎవరైనా మాదిగలకు మద్దతు తెలియాలంటే దయచేసి నా దగ్గర వచ్చి నాతో పాటు పోలియోలో రండి, లేదంటే లేచి నిలవడండి. స్పీకర్ చెప్తున్నారు మాట్లాడండి, మాదిగ సభ్యులుగా మాదిగ ఘోరం మాట్లాడండి. రాజయ్య గారు మాట్లాడినప్పుడు అయినా కానీ ఎవ్వరూ మాట్లాడలేదు. శాసనసభ రచ్చ చేసిన ఆ 119 మంది శాసనసభ్యులలో కాంగ్రెస్ పార్టీ చెందిన ఒక్కరు